చేస్తారు. చెట్ల కింద కూర్చొని చదువుకోవాలి కానీ చదువుకుంటాం. మాకంటే సీనియర్ బ్యాచ్ ఏమో కానీ మా బ్యాచ్లో మాత్రం చాలా మంది ఒక్కొక్క టీచర్తో ఒక్కొక్కరితో మోటివేట్ అయ్యి ఒక్కొక్క దాంట్లో మంచి మంచి ఉద్యోగాలు తీసుకుంటూ ఈ స్థాయిలో ఉన్నాము. మీరు చెప్పిన విద్య మాకు ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది. మేము అంతే శ్రద్ధగా నేర్చుకున్నాము. అలియాబాద్ కాదు, మలక్పేట, జగన్గూడ, మజిద్పూర్ ఎవరమైనా సరే అలియాబాద్లో చదువుకున్నాం. నేను మా పిల్లలతో చెప్తూ ఉంటా, మా మధ్యలో అప్పుడప్పుడు టాపిక్స్ వస్తుంటాయి. మా పిల్లలు మేము ప్రైవేట్లో చదువుతున్నాం, మీరేం చదువుతున్నారా, నేను మాట్లాడినట్టు కూడా మీరు ఇంగ్లీష్ మాట్లాడారు. జెడ్పీహెచ్ఎస్ అలియాబాద్ అని గర్వంగా చెప్తాను మా పిల్లలు. మా కొలీగ్స్ ఉంటారు, కొలీగ్స్తో కూడా వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడడానికి కొంచెం జరుపుతారు. నువ్వు ఏం చదువుకున్నావు మేడం అని నన్ను అంటాను. జస్ట్ 10th క్లాస్, 10th మీ స్పీకింగ్ అట్లా లేదు అనేసి అంటే జెడ్పీహెచ్ఎస్ అలియాబాద్ అండి, మామూలు ఉంటారు వాటి. ఇంకా నా డ్రీమ్ వచ్చేసి 7th క్లాస్లో అంజలి టీచర్ని చూసి నేను ఎట్లయినా సైన్స్ టీచర్ కావాలి ఫ్యూచర్లో అని అనుకున్నా. అసలు 8th నేను ధైర్యం చేసిందే ఆ టీచర్ని చూసి. సైన్స్ చెప్పాలి ఆ టీచర్ని చూసి నేను కూడా టీచర్ని అవ్వాలి, అట్లా చెప్పాలి పిల్లలకి, అట్లా నేర్పియాలి పిల్లలకి అనేసి నేర్చుకునేదాన్ని. 8th ధైర్యం చేసి టీచర్ అయినా. ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆ పిక్ కూడా ఉంది నా దగ్గర. మేడం అప్పుడు ఇప్పుడు ఒక 2-3 దెబ్బలు తిన్నాక చక్కగా అయినా, అప్పటిదాకా చక్కగా. ఇంకా మ్యాథ్స్ వచ్చేసి ఇక చిన్న సత్యనారాయణ సార్ ఆయన ఒక టీచర్ లాగా కాదు, ఒక ఫ్రెండ్ లాగా. ఇక ఆయనతో సరదాగా ఉండేవాళ్ళం, సరదాగా మాట్లాడేవాళ్ళం. ఇక ఆ సార్తో అట్లా ఇప్పటికీ మ్యాథ్స్ మంచిగా వస్తుందంటే ఆ సార్ వాళ్ళే. అంటే మన లైఫ్లో మనం సైన్స్ ఒకరితోని, మ్యాథ్స్ ఒకరితోని, సోషల్ సైన్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ నేర్చుకున్నాము. పురుషోత్తం సార్ ఈ మధ్యనే 6 months బ్యాక్ మా ఫ్యామిలీ ఫంక్షన్లో మా మామయ్య తెలుగు మీడియం, నేను 3rd క్లాసే చదువుకున్నా అని చెప్పి ఒక పద్యం చెప్పారు, ఉప్పు కప్పురం వరకు. అది నేను ఒక పద్యం చెప్తాను. మా అల్లుడు అన్నాడు, అదే కొడుకు, ఏ లాంగ్వేజ్ ఇది, ఏ సబ్జెక్ట్ అంటే అరే తెలుగురా అంటే, అతను ఏ స్కూల్లో చదువు జెడ్పీహెచ్ఎస్ అలియాబాద్ అంటే చదువు అన్న. నేను ఒక పద్యం చెప్పా. సో అట్లా పురుషోత్తం సార్ కూడా అసలు చెవులు వీకేది ఈ ప్లేస్ సార్. దామోదర్ సార్ అయితే ఎప్పుడు చూసినా మీ నాన్నని గుర్తుపట్టేవాళ్ళు. బొమ్మ పాట కూతురువి కదా, బొమ్మలానే ఉన్నాను, ఏమైనా బుక్కాకి వెళ్ళేటోళ్ళు, బాగా చదువుతున్నావా లేదా అని అడిగేటోళ్ళు. సార్ పద్మజ టీచర్ సోషల్ అసలు ఎక్కువ అంటే తక్కువ టైంలో బాగా చెప్పారు హై స్కూల్లోకి. థ్యాంక్ యూ మేడం. కానీ మీరు ఎప్పటికీ మాకు గుర్తుంటారు. మేము మీకు గుర్తుండకపోవచ్చు, కానీ మేము మా పిల్లలకు చెప్తూ ఉంటాం మీ పేరు. వాళ్ళతో మేము మోటివేట్ అయ్యాం, చదువుకోండి బాగా. ప్రైవేట్లో గవర్నమెంట్ అని చీప్గా మాట్లాడొద్దు. మేము గవర్నమెంట్లో చదువుకొని ఇవాళ ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నాము, ఇంట్లో ఉన్నాము, మిమ్మల్ని చదివించుకోగలుగుతున్నాము. రెస్పెక్ట్ ఇవ్వాలి. టీచర్లను కూడా తక్కువ చేసి మాట్లాడితే చంప మీద ఫస్ట్ వేసి మాట్లాడతారు, అట్లా మాట్లాడొద్దు అనేసి. అది సార్ మీ నుంచి సంస్కారం నేర్చుకున్నాము, చదువు నేర్చుకున్నాము. ఇవాళ మేము ఏదున్నా మీ వల్లనే. సో అందరికీ పేరున పాదాభివందనాలు చెప్తూ, మీకు ఏం చేసినా మీ రుణమైతే తీర్చుకోలేము, జస్ట్ పాదాభివందనం చేయగలము. మీకంటే చిన్నవాళ్ళు, మీ ఆశీర్వాదం ఎప్పుడు మా పైన ఉండాలని కోరుకుంటున్నాం. నా పేరు భవాని, ముందు బొమ్మ భవాని, ఇప్పుడు సిరిపుర భవాని. మా వారు రీసెంట్లీ ఎక్స్పైర్ అయినారు, డయాలసిస్ పేషెంట్ ఉండే. మా బాబు వచ్చేసి ఇంటర్ 2nd ఇయర్ మొన్న పాస్ అయ్యిండు. పాప డిగ్రీ 1st ఇయర్ పాస్ అయింది సాయి తులసి నారాయణ కాలేజ్లో. బాబు వచ్చేసి శ్రీ ఆకాష్ జూనియర్ కాలేజ్. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, అందరినీ వాళ్ళు చూసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా జగన్గూడ కాదు, మలక్పేట కాదు, మజిద్పూర్ కాదు, అలియాబాద్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. పేర్లు అయితే గుర్తులేదు, అందరు అంకుల్స్కి హాయ్, ఆంటీస్ హాయ్. సార్ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన. లేకపోయినా కానీ ఇక్కడ రావడం కారణం మధ్య టీచర్స్ అట్లా దాము సార్. వీళ్ళ ముగ్గురు కోసం ఒకసారి చూడాలని వచ్చాను. నేను వచ్చేసి జపాన్ వాళ్ళు కూడా జాబ్ వచ్చి ఉంటే కానీ నాకు అది ఇష్టం లేదు, నచ్చలేదు జాబ్. నా ఊరుగా నేను ఏదైనా చేసుకోవాలనుకున్నాను.
ప్రస్తుతం నా సొంతంగా ఈసీఎల్ చల్లపల్లిలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టుకొని అక్కడ నడుపుకుంటూ ప్లస్ ఎల్బీ నగర్లో ఐడియా అకౌంట్ కూడా పెట్టుకొని నడుపుతున్నాను. అది నా పర్సనల్ లైఫ్. నేను రీసెంట్లీ ఒక 5 years అయింది మ్యారేజ్. మా వైఫ్ పేరు లక్ష్మీ ప్రసన్న. భయపడాల్సిన అవసరం లేదు కదా. నాకు ఒక బాబు ఒక పాప. మా బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, శివాని. మా పాప శ్రీ చైతన్య ఇంటర్ అయిపోయింది. థ్యాంక్ యూ. పన్వేష్ ఎంత మర్చిపోయాను నా పేరు. నా మెసేజ్ పాప పేరు వర్షిత, మనీష్ కుమార్ పేరు. పాప ఫిఫ్త్ క్లాస్ ఇప్పుడు, బాబు ఏమో 4th క్లాస్. In 19 ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఇది చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు 2025 రోజు 20 సంవత్సరాలు పోయి ఎక్కడ చేసి ఈరోజు మళ్ళీ కలుసుకున్నామంటే ఇంకా రోజు అనుకున్నాం చేద్దాం. ఈరోజు కలిసి వచ్చింది కాబట్టి అందరికీ ధన్యవాదాలు. కాంపిటీషన్ గారు, మన ఎక్కడో సార్ గారు, వెంకరెడ్డి సార్ గారు, సార్ గారు, ఈరోజు ఈ స్థాయికి మనం ఎదిగామంటే వాళ్ళు ఎప్పటికైనా మనం కన్నారు. సత్యనారాయణ సార్ గారు మ్యాథ్స్ పండే ఆయన నుంచి ఎన్నో నేర్చుకుని మ్యాథ్సే కాదు సైన్స్ చెప్పాలంటే ఏదైనా చెప్తే బుక్ పెట్టకూడదు, మ్యాథ్స్ చెప్పాలంటే నా రైట్ మ్యాథ్స్ కాబట్టి సార్ అన్నాడు పర్మిషన్ మ్యాథ్స్ చెప్తా నేను చేస్తామని. నాకు అర్థమైతే కదా వచ్చాడు, 2 సార్లు చేసి చూపించాడు. నెక్స్ట్ రోజు హోంవర్క్ ఇచ్చాడు నాకు. నెక్స్ట్ రోజు హోంవర్క్ ఇస్తే తెలియదు 2 రోజులు తెచ్చాను. ఎందుకు చేస్తాడో ఏమవుతుందని నాకు కానీ ఏమైందంటే కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పలేకపోయింది. మరి వాళ్ళు తర్వాత ఇచ్చి ఆ రోజుకి సాయం తెచ్చినాడు సత్యనారాయణ సార్ మర్చిపోలేదు సార్. తీసుకుని
మన ఉపాధ్యాయులకి అందరికీ పాదాభివందనాలు. ఈరోజు ఇక్కడ 25th ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటాం కాబట్టి 10th అయ్యాక అందరికీ శుభాకాంక్షలు. నా పేరు రాజు, నాది లాంగర్పై. నేను వచ్చేసి ప్రైవేట్ ఎంప్లాయీ, ఎలక్ట్రికల్ సూపర్వైజర్. 2 అమ్మాయిలు 1 అబ్బాయి, మొత్తం టోటల్గా 5 మెంబర్స్. మా వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్ జస్ట్ అందరికీ మన శుభాకాంక్షలు. నాకు 3 అమ్మాయిలు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం అయితే లేదు. నేనైతే అంజలి టీచర్ గారిని చూసి చాలా భయపడుతుంది. ఇంగ్లీష్ చదివిస్తలేమో అనేసి దాచుకొని ఉంటుంది. కానీ టీచర్ మాత్రం కంపల్సరీ చదివిస్తుంది క్లాస్ మొత్తాన్ని. కానీ ఆ విషయాలు అయితే మర్చిపోలేము. ఇంకా మాటలు రావట్లేదు. నేను చాలా మంది గుర్తుపట్టలేకపోతున్నా. నేనైతే మన్నయ్య తెలుసు కావచ్చు, కృష్ణ. అంతే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పూర్వ విద్యార్థుల ఉపయోగ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి టీచర్లకు సార్లకు పాదాభివందనాలు తెలియజేస్తూ, అలాగే నాతోటి కలిసి చదువుకున్న విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు వచ్చేసి బి మహేష్ కుమారు. నేను దాగర్ మలక్పేట ఫస్ట్ నుంచి 2nd క్లాస్ వరకు దాగర్ మలక్పేట గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత 3rd నుంచి 5th వరకు అర్జున్వాడ అలియాబాద్ స్కూల్లో, తర్వాత 6th నుంచి 10th వరకు జెడ్పీహెచ్ఎస్ అలియాబాద్ స్కూల్లో చదువుకున్నాను. నాకు ఒకటి బాగా గుర్తు, చదువుకోవడానికి టీచర్లు చెప్తుంటే చదువుకోవడం బయటకు వెళ్ళే వాళ్ళం ఎక్కువ మటుకు. కాకపోతే అప్పుడు ఆ బాధ అనేది, ఇప్పుడు ఆ విలువ అనేది ఇప్పుడు తెలిసి వచ్చింది. అప్పుడు రేఖ టీచర్ హిందీ నేర్చుకొని బాగా నన్ను కొట్టేది. కాకపోతే దర్శనం తీసుకొని కొట్టేది, చేతిలో ఫోన్స్ చేసి మరి కొట్టేది మమ్మల్ని. అప్పుడు కొట్టినందుకు మేము నవ్వుకునే వాళ్ళం. కానీ ఆ బాధ నాకు ఇప్పుడు తెలుస్తుంది. హిందీ నాకు కొంచెం వచ్చింది. ఆ హిందీ రాక నేను చాలా కొన్ని బయట సొసైటీలో కొంచెం పాపం అవుతున్నా. అయినా నా లైఫ్ పార్ట్నర్ తోటి నేను ఈ స్థాయికి ఈరోజు ఉన్నాను మేడం. నాకు ఒక బాబు, 2 పాపలు. ఓకే మేడం. నేను అలియాబాదు. నాకు 9th క్లాస్లో మ్యారేజ్ అయిపోయింది. నన్ను ఈ విలేజ్కే ఇచ్చారు. నేను ఈ విలేజ్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక బాబు, బాబు డిగ్రీ, పాప బీటెక్ సెకండ్. కళ్యాణి, నాకు ఒక పాప మనస్విని. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బంగారమ్మ. నాకు ఒక కొడుకు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్. వాయిస్ మీకు అర్థమవుతుందో లేదో మా గురువులకు పాదాభివందనాలు. నా తోటి విద్యార్థులకు నమస్కారాలు. నాకు ఏమీ లేదు. నా పేరు మురళి, లాగడి మురళి. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, చిన్న అబ్బాయి 10th క్లాసు. అనిల్ కుమార్, మనోజ్ కుమార్. నా పేరు మురళి. చూసుకున్నందుకు మనకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. విద్యార్థులకు మరియు మనం చదివించిన టీచర్స్ గారికి నాయకు నమస్కారాలు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము, కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా పేరు హేమత్ బేగం. మా హస్బెండ్ సయ్యద్ మహమూద్. నాకు 2 బాబులు, 1 పాప. ఫస్ట్ మా బాబు, తర్వాత ఒక పాప, 1 బాబు ట్విన్స్ నాకు. పెద్ద బాబు ఎంపీసీ చేస్తున్నారు. 2 9th క్లాస్, ఇప్పుడు 10th పోయారు. ఈరోజు మనం ఇక్కడ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. మరియు మనకు చదివించిన టీచర్స్కి, సార్స్కి నా యొక్క హృదయపూర్వక వందనాలు. అంతే.
ముందుగా ఉపాధ్యాయులందరికీ నా పాదాలు వందనాలు. నా పేరు సురేష్. నాకు ఇద్దరు పాపలు, మా భార్య పేరు రమాదేవి, మా పాప పేరు తనుష, చిన్న పేరు గౌతమ. నేను ప్రైవేట్ కంపెనీలో చదివిస్తాను ఈశ్వరరావు. మా పాప పెద్ద పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ శ్రీ చైతన్య, చిన్న కూతురు 10th క్లాస్. నా పేరు ముత్యాలు. నాకు అందరి టీచర్లు చాలా ఇష్టం. చాలా బాగా చెప్తుండే. సత్యనారాయణ సార్ కూడా మ్యాథ్స్ బాగా చెప్తుండే. ఈ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా రోజులు నుంచి అనుకుంటున్నాను. మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, డిఫెన్స్లో వేశాడు. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి డిగ్రీ కంప్లీటెడ్, ఒక అమ్మాయి బీటెక్ 3rd ఇయర్. నేను హౌస్. కానీ టీచర్లను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను ప్రతిరోజు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత. అందరి ముందు మాట్లాడడం అంటే కొత్తగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాయి కాబట్టి ఎన్నో మాట్లాడాలనిపిస్తుంది, కానీ మాట్లాడలేకపోతున్నా. నా పేరు రాజు, బి సెక్షన్. ఉపాధ్యాయులందరికీ పాదాభివందనము. పేరు పేరున్నా చెప్తున్నాను సార్. ఇక ఫ్రెండ్స్ అందరికీ, బాయ్స్ అండ్ గర్ల్స్. మా బి సెక్షన్ కాబట్టి మాకు కొద్దిగా టచ్లో లేరు ఎవరు, గర్ల్స్ ఎవరు, అందుకని ఎవరు గుర్తుపట్టలేకపోతున్నాం. నాకు ఇద్దరు బాబులు. ఒక బాబు 5th, ఇంకో బాబు 1st క్లాస్. ప్రేమ్ కుమార్ చారి, అభినవ్ చారి. మా భార్య వచ్చేసి కల్పన. తను ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తుంది. ఈ అవకాశం ఇన్ని రోజులకి మనకి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ జరగలేదు. ఇన్ని రోజులకి జరుపుకుంటున్నాము, కానీ ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ తొందరగా రావాలి మాట్లాడాలనుకునే వాళ్ళు. అక్కడికి ఏమంటే అక్కడ పంపిస్తే అయిపోయేది అనిపిస్తుంది మీకు. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఏం మాట్లాడాలో మాటలు రావడం లేదు. 10th తర్వాత చదువుకోవాలని చాలా మంది అమ్మాయిలకు ఉంటుంది, కానీ అవకాశం అందరికీ ఉండదు. 10th తర్వాత పెళ్ళి అనేసి పెళ్లి చేసి లాక్ చేసేసారు ఆడపిల్లల్ని. బట్ అలాగే నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత పెళ్లి చేసారు. ఇంకా చదవలో చాలా ఇష్టం ఉండే, అసలు అది కాలేదు. ఇంకా ప్రస్తుతం శారీస్ బిజినెస్ చేస్తున్నాను నేను. ఇంకా పిల్లలను బాగా చదివించాలని అనుకుంటున్నాను. నా పేరు కృష్ణవేణి, ఏ సెక్షన్, మజిద్పూర్. నాది బి సెక్షన్ మేడం. స్టేజ్ పైన నా ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. అతను చదువుకున్న విద్యార్థులందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. నాకు ఇద్దరు పాపలు, పెద్ద పేరు మనస్సుని, చిన్న పేరు హర్షవర్ధిని, ఒక బాబు శ్రీహాన్. నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటా మేడం. హలో, నా పేరు నవనీత, 10th క్లాస్ ఏ సెక్షన్. టీచర్లకు, సార్లకు అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేనైతే ఇంట్లోనే ఉంటాను. మా ఆయన బిజినెస్ చేశాడు. ఇద్దరు బాబు, కొడుకు. పాప బీటెక్ 4th ఇయర్, బాబు 2nd ఇయర్. మాట్లాడడానికి గుడ్ ఆఫ్టర్నూన్. వేదికను అలంకరించడానికి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులకు శుభ మధ్యాహ్నం. యాక్చువల్లీ ఈ వేడుక మనం ఒక 5 years బిఫోర్ చేసుకోవాల్సింది,
కోవిడ్ కారణాలు చేసుకోలేకపోయారు. సో ఇప్పుడైనా అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. సార్ వాళ్ళు అంటే చిన్న సత్యనారాయణ సార్, ఆంజనేయ సార్, దామోదర్ సార్ వీళ్ళతో కొంచెం బాగా అటాచ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు బాధపడుతుంది. వీళ్ళు రఘునాథ్ సార్ ఉండే అది ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరం. ఎప్పుడో ఒక విషయం చెప్తుండే తను మ్యాథ్స్ చెప్తుండే మరి మీ బహుశా మీకు గుర్తుందో లేదో టెక్నిక్స్ బాగా చెప్తుంది. అది ఎక్కువ ఏమంటుంది ఏది చెప్పినా ఒక బండ గుర్తు పెట్టుకోవాలని చెప్తుండే. అప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయినప్పుడు సార్ బాగా ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ అది బాగా అడిగారు. దానికి ఒక బండ కూడా చెప్పారు. ప్లస్ అబ్బాయి మైనస్ అమ్మాయి. సో ప్లస్ ప్లస్ ఇద్దరు అబ్బాయిలు ఎక్కడున్నా అక్కడ ఎవరు ఏం మాట్లాడుతుందో అక్కడ ప్లస్సే. మైనస్ మైనస్ ఎక్కడున్నా అక్కడ ప్లస్ ఇద్దరు అమ్మాయిలు ఉంటాయి. ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఎక్కడున్నా అక్కడ మైనస్. అది ఎప్పుడో మన జీవితంలో ఎప్పుడో చెప్పారు. అది 20 సంవత్సరాల క్రితం ఇప్పటికీ గుర్తుపెట్టుకొని మా జీవితానికి అన్వయిస్తూ మా జీవితంలో అనుసరిస్తూ జీవితాన్ని ఇంత దూరం తీసుకొచ్చాం. 40 వచ్చాము ఆల్రెడీ. సో నా పేరు రామచందర్. నేను ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సికింద్రాబాద్లో. నాకు మా వైఫ్ పేరు స్వప్న, నాకు ఒక పాప ఒక బాబు. నిహారిక యశ్వంతరాజ్. పాప 5th క్లాస్, బాబు 2nd క్లాస్. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు డి మంగమ్మ, ఏ సెక్షన్. టీచర్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నాకు 3 పాపలు, దేవిక, శ్రీనిక, సిరి. మా 2 పాపలకు పెళ్ళిళ్ళైనాయి. పెద్ద పాపకు పాప, రెండో పాపకి పాప. ఏప్రిల్ 1st మన ఎగ్జామ్ అయిపోయింది. ఏప్రిల్ 16 నా మ్యారేజ్ అయింది. మొన్న రీసెంట్గా 25th యానివర్సరీ ఎగ్జామ్ ఉంది. గ్రూప్లో అందరు విషయాలు చెప్పారు. ఆ రోజు టైం కుదరలేదు. ఇప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పినందుకు. పార్టీ లేదా అయితే మా పిల్లలు అందరూ రాత్రి వీడియో కాల్స్ అందరూ గర్ల్స్ అని మాట్లాడుతుంటే మా పిల్లలు అంటారు ఆంటీలు లాగుతారు, మీరేది మా ఇంకా గర్ల్స్ మాట్లాడుతున్నారు అని. అంటే ఇంకా మేము స్కూల్ ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా చిన్న పిల్లలాగానే ఫీల్ అవుతున్నాము అని చెప్పొచ్చు. హలో, టీచర్స్ అందరికీ దామోదర్ రావు సార్ గారికి, వెంకటరావు సార్ గారికి, అదేవిధంగా చిన్నచంద్ర సార్ గారికి, సార్ గారికి, పద్మజాపడే గారికి బహుశా అందరికీ గుర్తుపడుతున్నాను. అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. 20 సంవత్సరాల తర్వాత ఒకే వేదిక పైన కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అందరికీ క్లాస్మేట్స్కి అందరికీ నమస్కారం. ముందుగా నా పేరు శేఖర్, బి సెక్షన్. అందరూ వచ్చేసరికి ఏ మాట్లాడుతూ అర్థం కావట్లేదు. నేను ఎస్ఎస్ అయిపోయిన తర్వాత టీచర్ అవుదామని చెప్పేసి అనుకున్నా. అది కాలేకపోయినా తర్వాత చార్టెడ్ అకౌంటెంట్ చేసి సే కావాలని అనుకున్నాను, కాలేకపోయాను. సో ఫైనల్గా ఎల్ఎల్బీ చేసి లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఇప్పుడు హైకోర్టు లాయర్గా నేను చేస్తున్నానంటే ఇప్పుడు వచ్చేసి 8 మంది జూనియర్లు ఉన్నారు. ఒక 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు. సో అన్ని రకాల కేసులు కూడా నేను హ్యాండిల్ చేస్తాను. సో బిగినింగ్లో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయినందు వల్ల కోర్టులో ఎక్కువ ఇంగ్లీష్గా ఉంటుంది. సో కొంచెం బాగాలేనప్పుడు కూడా తర్వాత నేర్చుకొని సక్సెస్ అయ్యాను. సో రీసెంట్గా ఢిల్లీలో కూడా ఆఫీస్ ఓపెన్ చేశాను. హలో, రీసెంట్గా ఢిల్లీలో కూడా ఆఫీస్ ఓపెన్ చేశానండి. సుప్రీంకోర్టు కేసెస్ కూడా హ్యాండిల్ చేస్తున్నాను. సో ఒక 4-5 మంత్స్ అవుతుంది. లాల్గఢ్ మలక్పేట వచ్చేసి ఒక ఆఫీసు, బజార్ రోడ్ నెంబర్ 12లో ఇంకొక ఆఫీస్ ఉంటుంది, న్యూఢిల్లీలో ఒక ఆఫీస్ ఉంటుంది. సో జూనియర్స్ 8 మెంబర్స్.
సో సుప్రీంకోర్టులో నేను మిస్టర్ అనీస్ గౌస్ బాషా అని చెప్పేసి మా కోరిక ఇద్దరం కలిసి హ్యాండిల్ చేస్తున్నాము. ఒకవేళ కోర్ట్ ప్రొసీడింగ్స్ చూస్తే కనుక ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అయితే హైకోర్టులో కనుక రెగ్యులర్గా కనిపిస్తున్నాను ఏదో ఒక కోర్టులో చూసాను. నాకు ఒక బాబు ఇప్పుడు నర్సరీలో జాయిన్ చేయాలి, మాధవరెడ్డి స్కూల్లో జాయిన్ చేద్దామనుకుంటున్నాను. సో ఇక్కడ మిగతా టీచర్స్ రాకపోవడం వల్ల చాలా కొంచెం బాధ చేసింది అలాగా. సో వెంకటస్వామి సార్, రఘునాథ్ సార్, అదేవిధంగా హిందీ మేడం చెప్పారు రేణుకా మేడం సార్. ఒకసారి పర్సనల్గా రేణుకా మేడం గారికి కూడా వెళ్ళాను, కానీ తను కూడా లేదని చెప్పేసి ఇంకా రఘునాథ్ సార్ గారు బాగా అటాచ్మెంట్ ఉండేది. ఇక వాళ్ళు ముందుకు వచ్చేసరికి కాసేపు బాధ అనిపించింది. సో ఎనివే చాలా తర్వాత అందరినీ కలుసుకున్నప్పుడు హ్యాపీగా ఉంది. ముఖ్యంగా చిన్న సర్దార్ సారు మ్యాథమెటిక్స్లో నాకు బాగా సపోర్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా నేను హైయెస్ట్ మార్క్స్ 10th నేను చేసుకోగలిగాను. తర్వాత దామోదర్ సార్ గారు బహుశా మేము గుర్తులేదనుకున్నా, సార్ మీ అందరూ మేము డెఫినెట్గా గుర్తుపడతామండి. ఇంగ్లీష్ చెప్పేవారు. సో వెంకటరెడ్డి సార్ గారు కూడా లాస్ట్ నా బర్త్డే సెలబ్రేషన్ కూడా చేశాను. ఆ రోజు బర్త్డే బాయ్ కూడా వెంకటరెడ్డి సార్ 10th క్లాస్లో మెసేజ్ చెప్పారు. ఇక మేడం అంజలి మేడం గారితో సైన్స్ చెప్తుండేది. బహుశా మా బీ సెక్షన్ కాబట్టి మనం చెప్పలేకపోయింది. కానీ 2-3 సార్లు తన క్లాసెస్ కూడా కంబైన్ క్లాస్ పెట్టి ఒకసారి 2 సార్లు కూర్చోబెట్టి చెప్పినట్టు కూర్చుంది. మీ క్లాసెస్ కూడా పద్మజ మేడం గారు అయితే నేను విన్నాము, ఇంగ్లీష్ చెప్పింది అనుకున్నాను. సో వెరీ మచ్ హ్యాపీ. ఒకసారి నేను 10th క్లాస్ మేమో తీసుకోగానే మన స్కూల్లో కిటికీలో వచ్చి నా 10th మేమో వెళ్ళి వాటర్లో పడేది. వాటర్లో పడడం వల్ల రమేష్ సార్ గారు ఏమన్నారు అంటే, సార్ కొత్తది ఇవ్వండి అంటే కొత్తది రాదు, మళ్ళీ ఎస్ఎస్సీ బోర్డుకి తీసుకురావాల్సి వస్తుంది అని అనగానే మళ్ళీ తీసుకొచ్చి దాన్ని కూర్చోబెట్టాను. బోర్డు కూడా ఖరాబ్ అవ్వకూడదు అని అన్నీ కొనుక్కున్నాను. ఆ డే నాకు చాలా బాగుంటుంది. సో ఎనివే ఫ్రెండ్స్, అందరినీ కొంతమంది మన ఫ్రెండ్స్ చనిపోయి ఉన్నారు. వాళ్ళు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది రావాలని ఉన్నప్పుడు కూడా. సో నేను 20 సంవత్సరాల్లో ఒక్కొక్కరు చూస్తుంటే మ్యాక్సిమం అందరినీ గుర్తుపడతాను. మేబీ లేడీస్తో బీ సెక్షన్ కావడం వల్ల అంత ఫేస్ అటాచ్మెంట్ లేదు కాబట్టి కొందరు మాత్రం గుర్తుపడతాను, మిగతా గుర్తుపడుతున్నాను. సో ఇందాక చెప్పినట్టుగా ఎవరు వచ్చినా కానీ వాళ్ళ పేరు చెప్తే మాకు ఏమైనా కనెక్ట్ అవుతుంది. పేరు ఏదైనా సరే అప్పటి ఫేస్కి ఇప్పటి ఫేస్కి కొంచెం ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా సంతోషం అండి. సో శేఖర్ అందరికీ నమస్కారం. నా పేరు నాగేష్. నేను బీ సెక్షన్. నేను ఎక్కువ టీచర్లకు సార్లకు ఛాయ్ తీసుకొచ్చేవాడు. అనుకుంటే నువ్వు ఛాయ్ తీసుకొచ్చి ఇంటి చేస్తావా, చదువుకోవా? అప్పుడు ఛాయ్ అంతానే మేము బతికేవాళ్ళం. అట్లా మాకు లేకుండా ఎక్కువ. మా ఫాదరు ఎక్కువ పట్టించుకోవాలంటే సార్ ట్యూషన్ చెప్పాడు. ట్యూషన్ కన్నా మోరా చదువుకో, నీ భవిష్యత్తు ఎట్లా వెళ్తుందని సాయంత్రం పోమంటుండే. సార్ వచ్చి మా విదేశాలు మా కాక రారా పైసలు ఏమోదు ట్యూషన్ చెప్తారా అంటే కూడా పోదు. ఇక్కడ చేసుకుంటే ఏం లేదు. ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు బ్రదర్. నేను ప్రస్తుతానికి ఎక్స్పైర్ చేస్తాను కాంట్రాక్ట్. ఇద్దరు బాబు, 3rd క్లాస్, పెద్ద ఆయన, చిన్న ఆయన యూకేజీ. గౌరవనీయులైన టీచర్
టీచర్స్కి సార్స్కి ప్రాధాన్యవందనములు. నా పేరు హేమలత. నాకు 2 బాబులు. పెద్ద బాబు 8th క్లాస్, చిన్న బాబు 5th క్లాస్. థ్యాంక్ యూ. మాది బి సెక్షన్ మజిద్పూర్. నాకు 2 పాపలు. మా వైఫ్ సరిత, వాల్మిక, వర్షిక. ఇక్కడ ఇది ఉపాధ్యాయులకు పూర్వ సమ్మేళనం, ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్ కూడా హాయ్ చెప్తున్నాను. అయితే ఈరోజు ఏంటంటే ఈ 25 ఇయర్స్ నుండి మనం చేసుకోలేదు. ఈరోజు స్పెషల్ డే అని ఎంతో 10 days 15 days నుండి ఎంతో కష్టపడి మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకున్నాం. అంజలి మేడం గారు ఈ సైన్స్ చెప్తుండే, మరి రెడ్డి సార్, దామోదర్ సార్ సైన్స్, సత్యనారాయణ సార్. అంజలి మేడం ఏంటంటే ఒకటి గుర్తున్నారు, సైన్స్ చెప్తుంటే ఒక సైడ్ మొత్తం రాస్తుంటే ఒక సైడ్ ఏం రాయలేదు. అయితే ఏంటి ఇంత ఖాళీ పెట్టింటే డ్రాయింగ్ మేడం అని చెప్పిన. అట్లా అని క్వశ్చన్ మార్క్ పెట్టింది. అరే టీచర్ ఎట్లా చెప్పిందని నేనేం చేసిన, మళ్ళీ అదే రిపీట్ చేసి మళ్ళీ 1 side డ్రాయింగ్ చేసి మళ్ళీ ఒక సైడ్ రాసుకొని పోయినా. వెరీ గుడ్ అని రాసింది దాని మీద. నేను పర్సనల్ అయిపోయినా. థ్యాంక్ యూ మేడం అన్నా. సత్యనారాయణ సార్ ఉన్నారు. మళ్ళీ ఏంటంటే మ్యాథ్స్ బాగా చెప్తుండే, ఒకసారి మ్యాథ్స్ అర్థం కాకపోతుండే. అది కోడ్ విధంగా చెప్పలే, ఇట్లా అని చెప్పేస్తుండే. అది మొత్తం నాకు అర్థమయ్యేటట్టు చెప్తుండే. మన దామోదర్ సార్ ఏంటంటే కథ రూపంలో చెప్తుండే. సార్ ఇట్లా చెప్తాడు అంటే అదే ఫ్రెండ్స్ అంటుండే, మనకు అర్థమయ్యేటట్టు మనకు గుర్తుండాలని ఆ విధంగా చెప్పేస్తుండే అని అంటుండే. మేము 5th అయిపోయి 6th క్లాస్ రాగానే మళ్ళీ కళ్యాణ్ రాగానే ఏమైందంటే నడుచుకుంటూ వస్తుంటుంది. 3 kilometers నడవాలంటే ఇబ్బంది. మా ఫాదర్ చెప్పిన సైకిల్ కొని అని చెప్తుంటే మా ఫాదర్ 6th క్లాస్లో సైకిల్ కొనిచ్చిండు. ఏంటంటే మళ్ళా ఈ అల్లేవాళ్ళ స్కూల్ స్పెషల్గా భావిస్తుంది. ఎందుకంటే జెడ్పీహెచ్ఎస్ మా పెద్దనాన్న ఆ స్కూల్ మీద చదివిండు, మా ఫాదర్ జెడ్పీహెచ్ఎస్ మీద చదివిండు. నేను ఇళ్ళనే చదువుకోవడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వేదిక పైన ఉన్న టీచర్స్కి అందరికీ పాదాభివందనం. అలాగే నా తోటి ఫ్రెండ్స్ కూడా. నా పేరు టి వెంకటేష్, ఏ సెక్షన్. అది చిన్న సత్యనారాయణ సార్ దయ వల్ల ఏ సెక్షన్లో వేశారు. ఎందుకు వేసాడంటే చిన్నగా ఉన్నా కాబట్టి. ఓకే, ఉన్న విషయం చెప్పాలి. సిగ్గులేషన్ చిన్నగా ఉన్నా కాబట్టి చిన్న వాళ్ళందరూ ఏ సెక్షన్ ఉన్న విషయం చెప్పాలి. నా జీవితంలో 6th నుంచి 10th వరకు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కిన. ఎందుకంటే స్కూల్ చదివేటప్పుడు స్టేజ్ పై పోయి ఇండియా ఈజ్ మై కంట్రీ అని చెప్పాలంటే భయం అవుతుండే. ఎందుకంటే వెనకాల హెచ్ఎం సార్ హనుమంతరావు సార్ చూస్తే చాలా భయం అవుతుండే. అరే నీకు వస్తే తెలుగులో చెప్పు, వచ్చిరాని ఇంగ్లీష్లో చెప్పినాక ఆడనే 1000 మంది ముంగంటే పిచ్చి కొడుతుండే. కొట్టి బుక్ తెచ్చుకోకపోరా అని చెప్తుండే. బుక్ తెచ్చి తెలుగులో చెప్పిస్తుండే. అందుకే నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కే ధైర్యం చేయలేను. ఓకే, మా భార్య పేరు పి పరంజ్యోతి. నాకు ఒక బాబు, పాప. బాబు పేరు ఆదిత్య భూషణ్, పాప పేరు శ్రీవల్లి. 10th క్లాస్లో ఫస్ట్ ఫెయిల్ అయ్యా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో. తర్వాత మళ్ళీ రాసిన. ఏదైతే ఫెయిల్ అయిన సబ్జెక్ట్లోనే మళ్ళీ ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాను, తెచ్చి పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యా. మా నాన్నకు యాక్సిడెంట్ కావడం వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చదువు వదిలేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ప్రైవేట్ జాబ్ చేస్తున్నా. కానీ చదువు అవ్వలేదు. కానీ తైక్వాండో అంటే ఒక మార్షల్ ఆర్ట్స్ అనమాట. కరాటే తెలుసు కదా, అందులో మాత్రం బ్లాక్ బెల్ట్స్